మనకు జాంగోని యూజ్ చేసుకొని హెల్త్ రికార్డ్స్‌ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అవి ఏ విధంగా ఏపీఐ కాల్స్ ద్వారా ఎగ్జిస్టింగ్ మనకు ఎక్కడెక్కడ అనాటమీ వైస్ చూసుకున్నప్పుడు ఏపీఐ కాల్స్ వచ్చేసి హ్యూమన్ బాడీలో మనకు ఎక్కడెక్కడ ఇష్యూస్ అనేది రిఫ్లెక్ట్ అయ్యాయి. ఏ కేస్‌లో మనకు ఇష్యూస్ రిఫ్లెక్ట్ అయ్యి హీట్ మ్యాప్ గాని జనరల్‌గా మనం చూసుకున్నప్పుడు వేరియస్ కేసెస్ ఉంటాయి. మెయిన్‌గా ఎక్కువ ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చేసి మనకు మెయిన్‌గా చూసుకున్నప్పుడు లివర్ ఒకటి, హార్ట్ ఒకటి వచ్చేసి కొన్ని సివియర్‌గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. యాజ్ ఫర్ ద మన హాస్పిటల్‌కి కన్సల్ట్ అవ్వగానే యాజ్ ఫర్ ద చెకింగ్ ఎక్విప్‌మెంట్ మనకు జనరేట్ చేసే జేసన్ డేటా వచ్చేసి మనకు అక్కడ అనాటమీ లైబ్రరీకి మనం పంపించినప్పుడు ఏమవుతుందంటే హిట్ మ్యాప్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ మామూలుగా మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం చూసుకున్నప్పుడు హెల్త్ రికార్డ్స్ ఏదైతే స్కాన్ రిపోర్ట్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఆ రికార్డ్స్ మనకు మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడానికి మనకు కుదరదు. మనకు సటన్ టైంలో మనం ఇక్కడ ఏజ్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ అట్లా పెరుగుతూ వెళ్తుందో ఆ టైంలో మనం వచ్చేసి మెయిన్గా మెయింటైన్ చేయాల్సింది వచ్చేసి హెల్త్ రికార్డ్స్ వచ్చేసి మెయిన్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఎటువంటి ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ కన్సర్న్స్ మీద మనం ఇష్యూస్ అనేది నోటీస్ చేస్తాం. మెయిన్గా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ హెవీ వెయిట్ పర్సన్స్ వచ్చేసి లెగ్ పెయిన్స్ ఇష్యూస్ కానీ మెయిన్గా గమనించవచ్చు. అదే ఎల్డర్ ఏజ్లో చూసుకున్నప్పుడు జెంట్స్ కానీ ఉమెన్స్ కానీ మెయిన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది వచ్చేసి అనాటమీ రిలేటెడ్ ఇష్యూస్. గైనకాల్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం, చిల్డ్రన్స్ రాకపోయినప్పుడు అతన్ని కన్సల్ట్ అవ్వడం, మెయిన్ ప్రాబ్లం ఏంటి మేల్లో కానీ ఫీమేల్లో అట్లాంటి చెకప్స్ చేయడం కానీ అది అబోవ్ 60-50 అట్లా చూసుకున్నప్పుడు కొన్నిసార్లు లెగ్ పెయిన్స్ రావడం కానీ అట్లాంటి ఇష్యూస్ అనేది మనం గమనించవచ్చు. కొంతమంది ఎర్లియర్ ఏజ్లోనే మనకు డెత్ కాస్ అవుతూ ఉంటాయి. అవి వచ్చేసి ఓవర్ ఆల్కహాల్ ద్వారా, స్మోక్ ద్వారా మనం అట్లాంటివి కూడా చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏదైతే హెల్త్ రికార్డ్స్ మెయిన్గా స్కాన్ రిపోర్ట్స్ కంటే అడ్వాన్స్డ్లో మనం మెయింటైన్ చేయాలని చెప్పి చూసుకున్నప్పుడు ఏదైతే మనం ఒక హాస్పిటల్ని కన్సల్ట్ అయితే ఆ కన్సల్ట్ అయిన హాస్పిటల్లో మనకు జనరేట్ అయ్యే రిజల్ట్ ఏదైతే ఉందో అది జేసన్ సైడ్గా వచ్చేసి మనకి జనరేట్ అయ్యేసి జేసన్ డేటా వచ్చేసి మనకు స్టోర్ అవుతుంది. ఆ జేసన్ టైం పీరియడ్ ఒక ఒక ఏజ్ వచ్చేసి 16లో ఉన్నప్పుడు బాగా డ్రింక్కి అడిక్ట్ అయి ఉన్నాడు. 16 టు ఇక్కడ 40 ఇయర్స్ దాకా అతను ట్రావెల్ చేశాడు. అప్పుడు వచ్చేసి ఆ డ్రింక్ ఎఫెక్ట్ వచ్చేసి హాస్పిటల్లో ఏదైతే మనకు హెల్త్ రికార్డ్స్లో జేసన్ డేటా వచ్చేసి లివర్ పొజిషన్ ఏదైతే ఉందో కీప్ ఆన్ కేస్ ఆఫ్ సినారియో ఎంత లెవెల్ ఆఫ్ డ్యామేజెస్లో ఉంది. ఇప్పుడు ఐస్ కూడా కొంతమంది చూసుకున్నప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఐలో వచ్చేసి కూడా మనకు రిపోర్ట్స్ బేస్ మీద హెల్తీగా ఉన్నాయి, పూర్గా ఉన్నాయి అనేది కూడా ఏపీఎస్ ద్వారా డేటా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాం. పెద్ద హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ చూసుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్లో జనరేట్ అయ్యి ఉండే డేటా ఏదైతే ఉందో ఇప్పుడు 2024 వెళ్ళావు కంటికి సంబంధించి చెక్ చేయించుకున్నావు ఆ డేటా ఏదైతే జనరేట్ అయిందో అది హెల్త్ రికార్డ్ జేసన్ డేటా వచ్చేసి ఆటోమేటిక్గా ఈ జాంగో స్టైల్లో నీ హెల్త్ రికార్డులో యాడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి లివర్కి సంబంధించి హాస్పిటల్కి కన్సల్ట్ అయినప్పుడు నువ్వు హెవీగా ఫుడ్ తీసుకుంటున్నావు, నో ఇష్యూస్. ఆల్కహాల్కి అడిక్ట్ అయి ఉన్నావు, ఆ డీటెయిల్స్ మనం చూసుకున్నప్పుడు లెవెల్ ఆఫ్ లివర్ వచ్చేసి డ్యామేజ్ అని చెప్పి చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొద్దిగా ఇక్కడ మోకాల్లో వచ్చేసి గుజ్జు జరిగిపోయినప్పుడు లెగ్ పెయిన్స్ అనేది సివియర్గా ఉండడం కానీ అవి కొన్ని గమనించవచ్చు. ఇక్కడ రీసెంట్గా మనం చూసుకున్నప్పుడు ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ అవ్వడం వల్ల మెయిన్ హెల్త్ ఇష్యూస్ అనేది కన్సల్ట్ ఈ డేటాను వచ్చేసి రియల్ టైం దాంట్లో కన్సల్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా మెయిన్గా జాంగా సైడ్ వచ్చేసి మనం డేటా అనేది మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూద్దాం. మెయిన్గా హెల్త్ రికార్డ్స్ ఓల్డ్ వర్షన్ 1 మనం చూసుకున్నప్పుడు వర్షన్ 2
ఇక్కడ వర్షన్ 1 మనం చూసుకున్నప్పుడు ఏ కన్సర్న్స్ మీద అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యామనేది చూసుకోవాలి. ముందుగా వచ్చేసి మనకు మనం ఎల్డర్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ ఈ మిడిల్లో వచ్చేసి మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది జనరేట్ అవుతుంటాయి. దానికి సంబంధించినట్టు ట్రీట్మెంట్స్ వచ్చేసి మనం కన్సల్ట్ అవుతాం. ఓల్డ్ వే సిస్టమ్స్ జాంగోలో మెయింటైన్ చేసింది ఒకటి, ఫీవర్కి సంబంధించి స్కిన్ సంబంధించి రెండింటిని కన్సల్ట్ అయ్యాను. వన్స్ మనం ఇక్కడ అడగంగానే బ్యాక్ ఎండ్లో డేటా ఏదైతే ఉందో అది తీసుకుంటుంది, రికార్డ్స్ వచ్చేసి తీసుకొని గెట్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక అతన్ని కన్సల్ట్ చేసాం, ఇతని లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే, ఇది ఒక లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఓకే. తర్వాత ఫీవర్కి సంబంధించి ఇక్కడ ఒక అతన్ని కన్సల్ట్ అయ్యాం నియర్లో ఉండే ప్లేస్. ఇక్కడ మెయిన్గా చూసుకుంది ఏంటంటే టెస్ట్లకే ఎక్కువ అమౌంట్ చూసి స్పెండ్ చేయడం అనేది గమనించాను. ఇక్కడ తర్వాత సర్టన్ ఇయర్స్ మనం చూసుకున్నాక ఇష్యూస్, ఇది సెకండ్ వే మోడల్. ప్రీవియస్ మోడల్లో చూసుకున్నప్పుడు అతనికి సంబంధించిన రిపోర్ట్స్ ఎలాబరేట్ చేస్తుందని కుదరలేదు. ఇది ఫస్ట్ మోడల్ డిసీజ్ వైజ్ మనం చూసుకున్నప్పుడు మన లైఫ్లో వచ్చేసి ఇటువంటి రోగాలకి మనం ఇబ్బంది పడతా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం అనేది ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసి చూసినప్పుడు మెయిన్గా ఐకి సంబంధించి రెండు వచ్చేసి హెల్త్ ఫీవర్ రెగ్యులర్గా వచ్చేది, గైనకాలజీ సంబంధించి అదొకటి, స్కిన్కి సంబంధించి అట్లాంటి ఇష్యూస్ మనం ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ ఇప్పుడు ఏదో ఒకటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మనం చూసుకున్నప్పుడు ఎట్లాంటివి ఉన్నాయి. కొంతమంది సివియర్గా లివర్స్ కానీ లెగ్ పెయిన్ బోన్స్కి సంబంధించి స్కాన్స్ చేయించడం కానీ అట్లాంటివి చేస్తారు. ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఐకి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక రిపోర్ట్, ఇక్కడ ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్, ప్లేస్ వచ్చేసి బద్వేలో. ఇక్కడ మెయిన్గా నేను చూసుకున్నప్పుడు ఐ కలర్లో వచ్చేసి రెడ్ కలర్ అనేది ఫామ్ అవడం, ఇక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాను. ఇక్కడ మెయిన్ చూసుకున్నప్పుడు హాస్పిటల్లో 3 ఏరియాస్ వచ్చేసి నేను తిరగడం జరిగినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్ డాక్టర్ కొంత టైంలో ఉంటాడు, రిమైనింగ్ టైంలో అంతా అతను క్లినిక్ నీరులోనే పెట్టుకుంటాడు. అక్కడికి వర్క్ అనేది ఎక్కువ టైం క్లినిక్లో స్పెండ్ చేయడం. మెయిన్ డాక్టర్ అనేది చాలాసార్లు నేను గమనించలేదు, ఆబ్సెంట్లో ఉన్నవే ఎక్కువ గమనించాను. ఇక్కడ ఎవరైతే అక్కడ స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫే ఐకి సంబంధించి చెక్ చేశారు. కంప్యూటర్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అది దాని ద్వారా చెక్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేయలేదు. ఈ రిపోర్ట్ కూడా వచ్చేసి మనకు చూసుకున్నా కూడా ఏంటంటే జేసన్ వైరస్ జనరేట్ చేసి ఈ డేటాను వచ్చేసి మనం ఏదైతే మనకు ఏపీఐ కాల్స్ ద్వారా అనాటమీ ద్వారా ఏదైతే సెండ్ చేసి మన ఆధార్ వైరస్ ట్రేస్ చేసే విధంగా కూడా లేదు, ఎందుకంటే వి మెయింటైన్ ద రికార్డ్స్. ఇది వర్షన్ 2లో మన హెల్త్ రికార్డ్స్, ఇది ఒకటి. రెండోది వచ్చేసి స్కిన్కి సంబంధించి మనం ఇట్లా కన్సల్ట్ చేసుకున్నప్పుడు ఫీవర్ చూసుకున్నప్పుడు ఇది ఒక టైం వచ్చేసి ఫీవర్ అనేది అటాక్ అయింది. దీంట్లో ఏంటంటే నేను చూసిన సివియారిటీస్ ఫీవర్తో పాటు పెయిన్స్ స్టార్ట్ అవడం కూడా ఒక 4 months దాకా అట్లాంటి ఈ డిసీజ్లో వచ్చేసి హెల్త్ అనేది ప్రాబ్లం అనేది నేను కొద్దిగా గమనించాను. ఇది కూడా ఏంటంటే మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే రికార్డ్స్ ఉంటాయి. దీనికంటే అడ్వాన్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ఎక్విప్మెంట్ మనం ఆ డేటాను వచ్చేసి ఏపీఐ కాల్స్ ద్వారా మన బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో డేటా స్టోర్లో చూసుకొని ఫైనల్గా ఒక 2010, 2015, 2020, 2024, 2030 ఆ మధ్య టైంలో హెల్త్కి సంబంధించి ఎక్కడక్కడ కన్సల్ట్ అయ్యో ఆ స్కాన్ రిపోర్ట్లో జనరేట్ అయిన డేటా వచ్చేసి ఆటోమేటిక్గా మనం సెండ్ చేసి ఇది అనాటమీ ఏపీఐస్కి సెండ్ చేస్తే ఇది మనకు వచ్చేసి వెబ్ ఏపీఐలో మనకు ప్రొజెక్ట్ అవుతుంది. మనకు ఈ కోడ్ని వచ్చేసి మనం సింపుల్గా ఏపీఐలో నీకు ఎక్కడెక్కడ స్కోర్ని బట్టి వచ్చేసి మనం ఇక్కడ డేటాను పాస్ చేసినప్పుడు ఈ సివిఆర్టీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ అవుతాయి. ఫైన్ జాంగోలో వచ్చేసి మనం అడ్వాన్స్ లెవెల్లో హెల్త్ రిలేటెడ్ డేటాను వచ్చేసి ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది గమనించాం.
Fine, I'm giving conclusion for Django, advanced record management, health related. ఇక్కడ ఏపీలో మనం ఎలా పాస్ చేయాలంటే చూద్దాం. ఇది ఒకటి. ఇక్కడ మనకు ఇది ఒకటి మెయిన్గా జనరల్ ఇమేజ్ అనేది మనం చూసుకున్నప్పుడు మనం ఏపీఐ డేటాను వచ్చేసి ఏ విధంగా పాస్ చేయాలనేది చూసుకోవాలి. ఏపీఐ స్పెసిఫికేషన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఏపీఐ ఇక్కడ ఈ ఫార్మాట్లో మనం వచ్చేసి ఫాలోయింగ్ మనకు డేటా ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఇన్పుట్గా మనం వచ్చేసి అనాటమీ దానికి ప్రొవైడ్ చేస్తాం. స్పెసిఫిక్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనకు వచ్చేసి డేటా అనేది జనరేట్ అవుతుంది యూజింగ్ Django. Fine, I'm giving conclusion. Thank you. Goodbye.